ప్రభుత్వ కార్యాలయంలో విధులను పక్కనబెట్టి పీఆర్ఏఈ జన్మదిన వేడుకలు జరపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈరోజు గురువారం రోజున సాయంత్రం 4 గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంచాయత్ రాజ్ ఏఈ పుట్టినరోజు జన్మదిన వేడుకల్ని విధులను పక్కనబెట్టి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జన్మదిన వేడుకలను చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం రోజున జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన పీఆర్ఏఈ బుధవారం రోజున తన జన్మదిన వేడుకల్ని విధుల సమయంలో ఎంపీడీఓ సమావేశ మందిరంలో రోజంతా వేడుకలు నిర్వహించారని, ఇందులో ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొనడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ పేర్కొన్నారు. విధుల సమయంలో విధులను పక్కనబెట్టి జన్మదిన వేడుకలు జరుపుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వెంటనే సంబంధిత అధికారులపై కలెక్టర్ చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకొని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. శ్రీరాంపూర్ మండల్లో ఏదైతే ఏఈపీఆర్ బర్త్డే వేడుకల్లో మరి శ్రీరాంపూర్ మండల్ ఆవరణలో కాకుండా ఏదైతే ఆఫీస్లో సమావేశ మందిరంలో మరి ఆ కార్యక్రమం చేయడం, మరి ఎప్పుడో మాజీ ఎంపీపీ మాజీ జడ్పీ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తిని సభాధ్యక్షులుగా పెట్టుకొని మరి ఆ వేడుకల్లో మరి జిల్లాధికారులు మరి ఎస్సీ గారు కావచ్చు, అదే ఈ గారు కావచ్చు, డిఈలు కావచ్చు, మరి ఆ సమావేశ మందిరంలో ఉన్నదంతా కూడా అధికారులే. మరి అధికారులందరూ కూడా పని వేళల్లో ఆ పని విడిచిపెట్టుకొని ఆ పని వేళల్లో ఆ ఒక బర్త్డే వేడుకలు చేయడం జరిగింది. మరి బర్త్డే వేడుకలు చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో మటన్లు, చికెన్లు, బిర్యానీలు వండించుకొని మరి ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవ కలెక్టర్ గారికి, మరి గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ పెద్దపల్లి పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెసు కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే గెలవంగానే మేమంతా కూడా జడ్పీటీసీలం అయిపోయినాం, ఎంపీపీలం అయిపోయినాం, మేమే రాజులం అనే విధంగా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కనుక మరి ఏదైతే ఆ కార్యక్రమంలో సహకరించినటువంటి ఎంపీడీఓ గారు అనే వ్యక్తి సమావేశ మందిరం వేయడం అనేది శోచనీయం. మరి ఎంపీపీ లేని వేళలో ఎంపీపీ ఆఫీస్కి తాళం వేసి ఉండాలి, సమావేశ మందిరానికి తాళం వేసి ఉండాలి. వారి ఇష్టానుసారంగా మరి వేడుకలు జరుపుకోవడం, ఎంజాయ్ చేయడం, పని వేళలో కూడా చూడకుండా ఎంజాయ్ చేయడం, మరి దాని మీద మేము ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి మరి ఏదైతే వారు చేసినటువంటి